పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే దానికి ఇప్పుడు ఆట బాగా ఆడుతుంది. ఆ ఆటలో ఓ రకంగా అప్పర్ హ్యాండ్ సాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. డ్రామా చేయడంలో సిద్ధహస్తులుగా కనబడుతున్నారు. కానీ ఇక్కడ అసలు అంశం ఏంటంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళ తీవ్రవాదుల వేషాలు, వ్యవహారాలు వీటన్నిటి ఏమాత్రం పట్టించుకోకుండా అడుగు వేసేటటువంటి ప్రభుత్వం ఒకవైపున ఉండడం. మొన్న ఏదైతే సింధు జలాలకు సంబంధించినటువంటిది మనం గనక ఏది మన నీళ్లు మనం వాళ్ళకి ఇస్తున్నాం, ఆ నీళ్ళని మనం వాడుకుంటే గనక ఊరుకోము, తాట తీస్తామని చెప్తూ అవసరమైతే ప్రాణాలు తీస్తాము, రక్తం పారిస్తామని చెప్పినటువంటి సిచ్యుయేషన్ ఒకటైతే, పర్టికులర్గా ఇట్లాంటి సిచ్యుయేషన్లోనే ఏమాత్రం తగ్గకుండా అడుగులు వేస్తున్నటువంటిది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ అడుగులు వేసేటటువంటి క్రమంలో నిర్మోహమాటంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్ కూడా స్పష్టంగా కనబడుతుంది. తాజాగా ఈ సింధు జలాల్ని అవతలకి షిఫ్ట్ చేసేటటువంటి వ్యవహారం మీదన కాన్సన్ట్రేషన్ పెరిగింది. అందులో భాగంగా 113 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ కెనాల్ అన్నటువంటిది కడుతున్నారు. పంజాబ్కి, హర్యానాకి, రాజస్థాన్కి ఈ సింధు జలాల్ని అవతలకి షిఫ్ట్ చేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఇది అమల్లోకి వస్తుంది. మరి అప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఈలోపు ఆపే ప్రయత్నం చేస్తుంది తీవ్రవాదుల ద్వారా. లేదు అంటే గనక పాకిస్తాన్ ఆ తర్వాత అయితే ఇంకేం చేయలేదు. ఏదైనా చేస్తే మనం ఏదో ఒకటి చేస్తాం.